హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఏమంటే మరొక వెరైటీతో వచ్చినానండి. అదేంటి ఒబ్బట్టు అంటే హోలిగే అంటే బూరెలు అంటే పోలీలు. అలాగా ఈరోజు నేను ఒబ్బట్లు చేసి చూపించడానికి వచ్చినానండి. ఇక్కడ కర్ణాటకలో ఫేమస్ అండి. మన ఆంధ్రాలో తినిండాను, తమిళనాడులో తినిండాను, కానీ ఇక్కడ కర్ణాటకలో ఉండేంత టేస్ట్ అయితే నాకు అక్కడెక్కడా కనిపించలేదు. కాకపోతే ఇక్కడ నేర్చుకొని పోయి అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అయితే టేస్ట్ అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు మన ఆంధ్రాలో అంటే ఒట్టి మైదా పిండేసి చేసేవాళ్ళండి. అది ఏమున్నా స్మూత్గా లేదు, లావుగా వస్తుంది. అది అందరూ చేసుకుంటారండి. కొత్త సంవత్సరం పెట్టినాక మన స్వీట్ అనేది ఉండాలి కదా, కాబట్టి మన సైడ్ అందరూ చేసేది ఒబ్బట్లు. కాకపోతే కర్ణాటక స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతల్లో చెప్తానండి. మీరు తుంచుతానే తునిగిపోతుంది ఒబ్బట్టు అనేది. చాలా స్మూత్గా, చాలా మెత్తగా, తింటేనే అట్లే కరిగిపోయేలాగా ఉంటుందండి ఒబ్బట్టు అనేది. కాబట్టి మీకు పక్కా మెజర్మెంట్తో చూపిస్తున్నాను. చూడండి, చూసి చెయ్యండి. ఇప్పుడు ఎట్లా ఉగాది వస్తుంది, ఉగాదికి ముందుగానే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. నేను ఎట్లా ఉగాది పండుగ రోజు ఒబ్బట్టు చేస్తానండి. మీరు చేసుకోవాలి కదండి, అదేలాగా అంత స్మూత్గానే అంత బాగానే మీరు చేయాలి కాబట్టి మీకు నేను చేసి చూపిస్తున్నాను ముందుగానే. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. మన ఊర్లో చేసేది నారలాగా ఉంటుంది అన్నాను కదండి, అది ఎందువల్ల అట్లా ఉంటుందో నేను మధ్యలో చెప్తాను. ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది కందిపప్పు అండి. అర్ధ కేజీ కందిపప్పు తీసుకున్నాను, అర్ధ కేజీ బెల్లం తీసుకున్నాను, 3 యాలక్కాయలు, కొబ్బరి తురుము, మైదా, చిరోటి రవ్వ అండి. చిరోటి రవ్వ ఎందుకు వేయాలని కూడా పిండికి కలిపేటప్పుడు చెప్తాను. ముందుగా మనం పప్పు కడిగి పొయ్యి మీద పెట్టుకునేస్తాము. పప్పు ఉడికేటప్పుడు ఇదంతా కలిపి పెట్టుకున్నామంటే మనకు టైం సరిపోతుంది. కాబట్టి ముందుగా పప్పు కడుక్కున్నాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకుందాము. ఇందులో ఎసురు పోసి పెట్టేస్తాము. ఎసురు కాగే లోపల మనం కందిపప్పు కడుక్కుందాం. మీరు కందిపప్పు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా నానబెట్టుకునేయచ్చండి. నానబెట్టుకుంటే ఇంకా బిన్నె ఉడికిపోతుంది. ఇక నేను అన్నీ చూపించాలి కదా, కాబట్టి నేను అందుకు నానబెట్టేసినామనుకో అది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అర్ధ కేజీనైనా, 1/4 కేజీనా, 1 కేజీనా అనేసి మీకు కన్ఫ్యూజ్ వస్తుంది కదా, కాబట్టి అందుకే నేను ఇట్లా పెట్టినాను. ఇప్పుడు కందిపప్పు కూడా కడుక్కునేద్దాము. చాలామంది కందిపప్పులో చేస్తారు, కొంతమంది వచ్చి శనగపప్పులో చేస్తారండి. శనగపప్పు ఉడకటానికి టైం పెడుతుంది, అది రుబ్బేదానికి కష్టం అవుతుంది. కందిపప్పు అంటే చాలా బాగుంటుంది. శనగపప్పు కన్నా కందిపప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు తెలియక ముందు శనగపప్పుతోనే చేసేదాన్ని. మళ్ళీ ట్రై చేసినాను ఒకసారి కందిపప్పుతో, అది ఇంకా టేస్ట్ బాగుంది. ఇప్పుడు పప్పు కడుక్కున్నాం కదా, నీళ్ళలో వేసుకునేద్దాము. ఇందులో కొద్దిగా నూనె. ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాం, సైడ్కి పెడదాము. పొంగొచ్చేస్తుంది ఎక్కువ పెట్టినామంటే. ఎప్పుడు కుక్కర్లో పెట్టేదాన్ని, ఈరోజు పాత్రలో పెడతాను అక్క అనుకున్నారా? కుక్కర్లో పెట్టినామంటే మెత్తగా అయిపోతుందండి, అది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు పాత్రలో పెట్టుకున్నామంటే మన నీళ్ళు కొద్దిగా ఎక్కువను పెట్టచ్చు. అది కుక్కర్లో పెట్టినామంటే ఎక్కువ అది బుస్సన్ కింద వచ్చేస్తుంది. ఆ నీళ్ళు మనం యూజ్ చేసే కావదు. కాబట్టి ఇట్లా పెట్టినామంటే పక్కంగా ఉడకబెట్టుకోవచ్చు. ఆ నీళ్ళు వంచుకొని ఆ నీళ్ళతో ఒబ్బటి చారు చేసుకోవచ్చు, ఒబ్బటి పూర్ణము చేసుకోవచ్చు కదా. కాబట్టి నేను ఇట్లా పాత్రలో పెట్టి ఎప్పుడు ఒబ్బటి చేసినా నేను కుక్కర్లో పెట్టినండి. కుక్కర్లో పెట్టి ప్రయోగం చేసి అది పోయేస్తుంది. చాలాసార్లు పెట్టినాను, మెత్తగా అయిపోయింది. నాకైతే నీళ్ళు రాలా. అది పూర్ణం ఏమైంది తెలుసా, చాలా మెత్తగా అయిపోయింది. పూర్ణం అనేది పక్కంగా రావాలండి. పక్కంగా వస్తేనే మీరు ఒబ్బటి తట్టేదానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా పెట్టుకోండి ఎప్పుడు కానీ. పాత్రలోకి కుక్కర్లోకి ఒక 15 నిమిషాలు లేట్ అవుతుందండి. కుక్కర్లో బిన్నె విజిల్ వస్తే స్టవ్ ఆపేస్తాము. ఇది కాకపోతే ఇట్లా పెట్టుకున్నామంటే ఇంకొక 15 నిమిషాలు లేట్ అవుతుంది. కందిపప్పు కాబట్టి కొంచెం బిన్నెనే ఉడుకుతుంది. ఉడికేది కూడా మనకు బాగా తెలుస్తుంది. పప్పు అనేది బాగా ఇడుగుతుందండి కందిపప్పు. అప్పుడు మనం స్టవ్ ఆపేసి ఆ నీళ్ళు వడిగేసుకున్నామంటే అది రసంకి అవుతుంది, ఇది పూర్ణం రుబ్బుకునేకే అవుతుంది కదా. కాబట్టి ఒక 15 నిమిషాలు లేట్ అవుతుంది. అందుకే నేను ఈరోజు అయితే పాత్రలో పెట్టేశాను. మనం ఒబ్బట్టు చేసుకునేదానికి పైన స్టఫింగ్ చేస్తాం కదండి, మైదా పిండి, అది కలుపుకుందాము. దానికి ఇక్కడ చిరోటి రవ్వ తీసుకున్నా, మైదా తీసుకున్నాను. చూడండి, చిరోటి రవ్వ మీదనే మనం ఒబ్బట్లు వేసేస్తున్నారు. కాబట్టి చిరోటి రవ్వ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒబ్బటికి. ఇప్పుడు మైదా వేసుకుందాము. మైదా 1/4 కేజీ వేసుకున్నానండి. అర్ధ కేజీ కందిపప్పు తీసుకున్నాం కదా, కాబట్టి ఇది కలుపుకునేది కూడా అర్ధ కేజీ కలుపుకోవాలి. ఇక్కడ 1/4 కేజీ మైదా తీసుకున్నాను, ఇంకా 1/4 కేజీ చిరోటి తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇది అదే అర్థమే వేస్తానండి, చాలా బాగా వస్తుంది. దీనికి కొద్దిగా పసుపు వేసుకుందాము, అలాగే రుచికి సరిపోయినంత సాల్టు. చాలామంది ఇలా కలిపేటప్పుడు సాల్ట్ వేయరండి. ఆ సాల్ట్ వేసేదానివల్ల టేస్ట్ అనేది బాగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను.
ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేస్తాము. ఈ రవ్వ వేసినాం కదా, రవ్వ, మైదా, పసుపు, సాల్ట్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేద్దాం ఒకసారి. ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. మనము ఈ పిండి చపాతీలాగా కలుపుకోకూడదండి. చపాతీలాగా కలుపుకుంటే రుద్దేది కష్టము, అది దుద్దిరా కానీ మనకు లావుగా వస్తుంది. ఇది కొంచెం మన భూమారి లాగితే ఎట్లా వస్తుందో అలా వచ్చినట్లు కలుపుకోవాలి, అప్పుడు ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ మాత్రం జారుగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పెట్టేస్తాం పక్కన, అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది మన పిండి అనేది. బాగా కలిపేటప్పుడు ఇలా తీసి కలపాలి. మనము ఈ పిండిలో కలిపేదంతానే ఉందండి మన స్మూత్గా వచ్చేదానికి కూడా. ఇప్పుడు ఇలా కలుపుకునేసినాక చూడండి, చెప్పినాను కదా ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మెత్తగా అంటే ఇంకా మెత్తగా కావాలండి. నేను చపాతీ పిండిలాగా వద్దు మెత్తగా కావాలన్నాను కదా, ఇప్పుడు ఈ మాత్రం ఉంటే కూడా సరిపోదండి. ఇప్పుడు నూనె వేసినామంటే ఇంకా మెత్తగా వస్తుంది, అప్పుడు మనకు సరిపోతుంది. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె వేసుకొని బాగా కలపాలండి. నూనె కొంచెం ఎక్కువగానే పోయాలి. నూనె మనం పెట్టేసినాక కూడా నూనె అట్లే తేలాలి, అప్పుడు చేతికి అంటుకోదు, ఒబ్బట్టి లేయర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ నూనె అంతా ఈ మధ్యలోకి అంతా పోవాలంటే మనము బాగా దీన్ని కలపాలి. కింద ఉంది నూనె కాబట్టి దాన్ని తీసుకొని ఇట్లా బాగా కలిపినామంటే మధ్యలోకి అంతా పోతుంది. చాలామంది సోడా కూడా వేస్తారండి మెత్తగా రావాలనేసి. ఇక్కడ నేను సోడా కానీ వేయలేదు, చూసినారు కదా నేను ఏమేమి వేసాను అనేది. చిరోటి రవ్వ మన ఆంధ్రాలో దొరుకుతుందండి, అంటే బొంబాయి రవ్వ అనాలి. చిరోటి రవ్వ అంటే ఇవ్వరు, బొంబాయి రవ్వ అంటే ఇస్తారు. నూనె వేసే ఉంది చూడండి, ఇంకా మెత్తగా అయింది. చాలామంది కలిపి పెట్టేసి 2 అవర్లు ఉండాలి, 3 అవర్లు ఉండాలి అంటారండి. మీరు పక్క మెజర్మెంట్లో వేశారంటే హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుందండి ఈ పిండి అనేది. హాఫ్ అన్ అవర్లో మన పూర్ణం రెడీ చేసుకున్నామంటే మన ఒబ్బట్లు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా పెడితే మన చేతికి అతుక్కుంటా ఉంది అంటే ఇంకా నూనె వేయాలి. అతుక్కోలేదంటే నూనె సరిపోయినట్లు, ఇంకా మనకు నూనె వేయాలి. మన కర్ణాటక ఫంక్షన్లో తినే ఉంటారండి, చాలా మెత్తగా వస్తుంది, అలా వస్తుంది. దానికి నేను గ్యారంటీ. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక్క లైక్ చేయండి. మీకు ఎంతమందికి నచ్చిందని నాకు లైక్ ద్వారా అన్న తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు అతుక్కోలేదు, బాగా వచ్చేసింది మన పిండి అనేది. ఇప్పుడు దీన్ని మూసిపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఏం మాట్లాడించకూడదు, దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి, మన కందిపప్పు అనేది కూడా బాగా ఉడుకుతూ ఉంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకుందాం, లేదంటే పొంగొచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసినాం కదా, మూత పెట్టి పక్కన పెట్టేస్తాము. చిరోటి అని చెప్పాను కదండి, ఈ చిరోటీనే మనకు చాలా మెత్తగా ఇచ్చేది ఒబ్బట్టుకి. చిరోటి వేయడం వల్ల ఒబ్బట్టు అనేది చాలా మెత్తగా ఉంటుందండి. పూరీలు కూడా తెల్లగా ఉంటే చాలామంది ఇష్టపడతారు కదండి. అలాంటి వాళ్ళు 1 గ్లాసు మైదా తీసుకున్నా అంటే 2 గ్లాసులు చిరోటి రవ్వ తీసుకొని దాన్ని మన చపాతీ పిండి, పూరీ పిండిలా కలిపేసి పూరీలు చేసినట్లయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇట్లా తుంచుతూనే తిరుగుతుంది, కాబట్టి అలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. బెల్లము ఉంటగా ఉంది కదండి, దీన్ని పొడిగా చేసుకుందాము. అలాగే ఇక్కడ 3 యాలకులు తీసుకున్నాను, ఈ 3 యాలకులు కూడా బాగా దంచుకునేద్దాం. చూడండి, బెల్లం కూడా ఈ మాత్రం కొట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది తురుముకుంటారండి, తురిమే పనిలేదు. నేను చేసేదానికైతే తురిమే పని లేదు. ఇట్లా గడ్డలుగా ఉంటే కూడా కరిగిపోతుంది, ఎందుకంటే నేను దీంతో పాకం ఎత్తుతాను కాబట్టి నేను ఇలా కొట్టుకున్నాను. ఇలాచీ కూడా కొట్టి పెట్టుకునేసినాము. ఈ తొక్కంతా తీసేసి ఈ పొడి మాత్రం యూజ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని చూద్దాము ఎంతవరకు వచ్చిందో. చూడండి, మన పప్పు కూడా ముక్కాలు బాగా ఉడికిపోయి వచ్చింది, ఇంకా కాలు భాగం ఉందండి. అంటే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల దగ్గరలో ఉడికిపోతుంది. చూడండి, మన పప్పు కూడా బాగా ఉడికిపోయింది, ఇట్లా అంటే బాగా మెదిగిపోయింది. లైట్గా సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. కాలు భాగం సాల్ట్ వేసాను.
ఎందుకంటే మనకు ఆ తీపి అనేది బాగా ఎత్తి చూపిస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. స్టవ్ ఆపేసి దీన్ని వడగేసేద్దాం. ఇది ఫుల్ వంచలే చూడండి, అక్కడక్కడ అతుక్కోండి పప్పు అట్లే పెట్టినాను. ఇప్పుడు ఇదే పాత్రలోనే మనం పాకం ఎత్తుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని ఇదే పాత్రలో వేసుకునేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇక్కడ బెల్లం కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ బెల్లం వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలపెట్టుకోవాలి. ఇది పల్చగా అయ్యి గట్టిగా అయ్యేదా కలపెట్టుకోవాలండి. ఇలా చేసుకునే దానివల్ల ఒబ్బట్టు అనేది మామూలుగా మన ఊర్లో అట్లా ఉడకపెట్టి రుబ్బి చేసేది కాబట్టి అది ఒక్కరోజే నిలువ ఉంటుంది. ఇలా చేసినంటే 3-4 రోజులు ఉంటుంది. ఇలా కలబెడుతూ ఉండాలి. బెల్లము కరుగుతుంది, మన పాకం అనేది రెడీ అవుతుంది. చూడండి, మన ఒబ్బట్ట చారికి ఇక్కడ నెల్లికాయ సైజు చింతపండు తీసుకున్నాను. అక్కడ అర్ధ కేజీ పప్పే కదా, దానికి తగిన నీళ్ళు ఉంది కాబట్టి ఇక్కడ నెల్లికాయ సైజు తీసుకున్నానండి. అదే ఉసిరికాయ సైజు చింతపండు తీసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టేద్దాము. పప్పులకు పెట్టిన నీళ్ళు ఉంది కదా, ఈ నీళ్ళే పోద్దాము. బిన్నే నానుతుంది చింతపండు బాగా. ఇదే చింతపండు ఇందులో వేసినామంటే ఇది ఉడుగ్గా ఉంటుంది, మన కలపన కాదు కాబట్టి దీంతో వేసుకున్నాను. ఇది కొద్దిగా నీళ్ళు వేసినాం కాబట్టి చల్లారిపోతుంది, కలుపుకునేకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి దీన్ని చూద్దాం. ఈ ఉండలంతా బాగా కరిగిపోవాలి, మన పాకం అనేది రెడీ అవుతుంది. అప్పుడు కర్ణాటక వాళ్ళు చాలామంది ఇలానే చేస్తారండి. ఇట్లా పాకం ఎత్తే వాళ్ళు ఒబ్బట్టు చేసేది. మన ఆంధ్ర సైడ్ అయితే ఉడకపెట్టి మిక్సీకి వేసేస్తారండి. ఇది ఇలాచి బెల్లం వేసి మిక్సీ పట్టేసినంటే ఉండకొచ్చేస్తుంది. కాకపోతే అది ఈ రోజు చేసినప్పుడు రేపు మధ్యాహ్నం దాకే దానికి టైము. మధ్యాహ్నం పైన అయిందంటే అది వాసన వచ్చేస్తుంది. అదే ఇలా చేసినంటే 3 రోజులు 4 రోజులు నిలువ ఉంటుందండి. ఎందుకంటే మనం పాకం ఎత్తాం కదా, కొంచెంసేపు ఉడకపెడతాము, ఆ బెల్లం వేసి బాగా తిప్పుతాం కాబట్టి పాకం అనేది వస్తుంది. వచ్చిన దానికి ఇది 4 రోజులు నిలువ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు చేసినానో ఇంకొక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా అనేసి నేను ఇలానే చేస్తానండి. మామకి పాపకి చాలా ఇష్టం అండి. ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేసిన అంటే మీకు చాలా ఇష్టమవుతుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం. బెల్లం కూడా బాగా కరిగిపోయి వచ్చిందండి. ఈ పాకం వచ్చాక ఒక 10 నిమిషాలు అవుతుందండి. మనం వేడి మీదే పెట్టినాం కాబట్టి 10 నిమిషాలు. అదే మీరు చల్లారించి పెట్టినారంటే ఒక 20 నిమిషాలు. చూడండి, ఇలా బాగా కలుపుతూ ఉండాలి, దగ్గర పడుతుంది. కలుపుకుండా వదిలేసినామంటే కింద అడిగంటేస్తుంది. అప్పుడు మన హోలిగే టేస్టే మారిపోతుందండి. అడిగంటిందంటే అది మాడి వాసన వస్తుంది కదా, కాబట్టి ఇట్లా నిల్చుకొని ఇట్లా కలబెడతా ఉండాలి. ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ టెంకాయ తురుము పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాము. ఈ టెంకాయ తురుము వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఇట్లా కలుపుకున్నామంటే సరిపోతుంది. చూడండి, మన పూర్ణం గట్టిపడింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారనిస్తాం. చల్లారనిచ్చి మిక్సీ పడదాము. ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే మన కందిపప్పు అనేది ఇట్లా పాకం ఎత్తేటప్పుడు మెత్తగా అయిపోయింటుంది. దాన్ని రుబ్బే పని లేదు. కాకపోతే మీకు ఫస్ట్ టైం మీరు చేస్తారు కదండి, నేను అలా చేసేస్తున్నానంటే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా చేసిన దానివల్ల మీరు రుబ్బుకుంటారు కదా, మిక్సీకి వేసుకుంటారు కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. నేను దీన్ని ఇంకొక చుట్టూ మిక్సీ వేయాలి. ఇప్పుడు మనం ఒబ్బట్టు చారుకి అన్నీ రెడీ చేసుకున్నామండి. చూడండి, కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ వచ్చి జీలకర్ర తీసుకున్నాను, అర్ధ స్పూన్ వచ్చి మిరియాలు తీసుకున్నాను, 9 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 1 ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 1 పెద్ద తెల్లగడ్డ ఒకటి తీసుకున్నాను, 1 టమోటా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము. అలాగే మనకి ఇప్పుడు రుబ్బుకునే దానికి వచ్చి కొద్దిగా టెంకాయ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇవన్నీ వేయించుకోవాలి కదా, దానికి కొద్దిగా ఆయిల్. ఇప్పుడు వేయించుకునేస్తే తిరగబాత పెట్టే పని లేదండి. దీన్ని అలానే వేసి అందులో కలుపుకునేయచ్చు. ఇప్పుడు నూనె వేసుకున్నాను. జీలకర్ర మిరియాలు వేసేద్దాము. జీలకర్ర మిరియాలు వేసుకున్నాం కదా, ఎండుమిర్చి, అలాగే ఎర్రగడ్డ, తెల్లగడ్డ. ఇప్పుడు ఇవి వేయించుకుందాం.
ఇవి కొద్దిగా ఫ్రై అయినాక టమోటా వేద్దాం. కారం కానీ యూజ్ చేయొచ్చండి, కానీ కారం కంటే ఇట్లా మిర్చి వేయించి రుబ్బుకుంటే అది టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా వేగింది టమోటా, కొత్తిమీర. సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు వేయించుకుందాము. ఇది బాగా వేయించుకునేది. టమాటా కరిగిందంటే స్టవ్ ఆపేస్తాము. ఇంకొకటండి, మీరు ఈ కూర మీకు సరిపోదు అంటే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. పూర్ణం కొంచెం వేసుకున్నంటే కూర ఎక్కువ వస్తుంది. కాకపోతే మేము ఉండేది ముగ్గురు కదండి, ఇదే మధ్యాహ్నం లంచ్కి అవుతుంది, నైట్కి అవుతుంది, పొద్దున్నకి అవుతుంది. కాబట్టి నేను కొంచెం ఎక్కువే పెడతాను. ఒబ్బటి చారు ఎప్పుడూ చేయము కదండి, ఒబ్బటి చేసినప్పుడే ఒబ్బటి చారు చేస్తాము. కాబట్టి ఎప్పుడు 3 నెలలకో 4 నెలలకో ఒక్కోసారి సంవత్సరానికి కూడా చేస్తాం. కాబట్టి కొంచెం ఎక్కువగానే ఒబ్బటి చారు పెడతాను నేను. వేగింది. ఇప్పుడు టెంకాయ వేసుకుందాము. కొద్దిగా వేసినాను టెంకాయ, సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. టెంకాయ వేసి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. చూడండి, ఇప్పుడు మన పూర్ణం కూడా చల్లారిపోయింది. మనం చేసినప్పుడు మెత్తగా అయింది, ఇప్పుడు చూడు గట్టిగా అయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా వేసి మిక్సీ పట్టేద్దాము. రోట్లో అయితే రుబ్బితే బాగుంటుంది, కాకపోతే టైం లేదు, పొద్దున్న కదా, లంచ్ బాక్స్కి టైం అయిపోతుందని మిక్సీ పడుతున్నాను. చూడండి, మిక్సీ పట్టినాము, ఇలా వచ్చింది. పాకం ఎత్తింది అయితే ఇట్లా ఈ కలర్ ఉంది. పప్పు కొంచెం ఉంది కదా, ఆ పప్పు అంతా మెదిగే లోపల కొంచెం కలర్ చేంజ్ అయింది. అంతా ఈ మాత్రం రుబ్బుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మన పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము అప్పుడే ఏంచి పెట్టినాం కదా ఒబ్బటి చారుకి మసాలా, దాన్ని రుబ్బుకునేద్దాము. దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఈ మాత్రం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నీళ్ళలో కలిపేద్దాము. మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా అప్పుడే, కాబట్టి ఇప్పుడు వేయించే పని లేదు. ఇప్పుడు కలుపుతారు కదండి, మీకు మసాలా ఎక్కువ అనిపిస్తే మిగతా చేసుకోవచ్చు, మీకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చును. ఇంకొకటి అండి, మసాలా ఎక్కువ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అనే వాళ్ళకి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని పూర్ణం కొంచెం ఎక్కువ వేసుకున్నా అంటే ఆ మసాలాకి ఆ నీళ్ళకి సరిపోతుంది. అప్పుడే నానబెట్టినాం కదా చింతపండు, ఈ చింతపండు కూడా కలిపి అందులో పోసేద్దాము. దీనికి నీళ్ళు పోసుకొని బాగా ఈ గొజ్జంతా తీసుకునేస్తాము. అయిపోయింది మన ఒబ్బటి చారు. దీంతో పూర్ణం అండి, మనము ఎంతైతే ఒక ఒబ్బటికి తీసుకుంటామో అంత వేస్తున్నాను. ఇదే మన టేస్ట్, ఒబ్బటి చారుకి టేస్ట్ ఇచ్చేది ఈ పూర్ణమే. దీన్ని కలుపుకునేద్దాం. చూడండి, ఒబ్బటి చారుకి మనం పప్పు ఉడకబెట్టుకున్న నీళ్ళతోనే అది రసానికి సరిపోయింది. ఆ పూర్ణం రుబ్బుకున్నాం కదా, అదే మసాలా అయిపోయింది. ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ, 4 ఎండుమిరపకాయలు, జీలకర్ర మిరియాలు వేయించుకొని అది మిక్సీ పట్టేసినామంటే అయిపోయిందండి చారు. ఇప్పుడు దీన్ని తిరగబత్తి పెట్టేద్దాం. స్టవ్ అంటించి పాత్ర పెట్టుకుందాము. ఇప్పుడు తగినంత నూనె, ఎక్కువ నూనె కూడా పట్టదండి, తక్కువే దీనికి. ఏం లేదు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అంతే వేయించేది. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. గుండు మిరపకాయలండి, ఇది తిరుగుబాత రసాలకి, మన చట్నీ తిరుగుబాతులకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడే ఇంగు వేసుకుందాము. కొద్దిగా మన రసానికి ఎట్లయితే వేస్తామో అట్లా వేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళు పోసుకునేద్దాం. మనం ఇంకా దీనికి ఉప్పే వేయలేదండి, అప్పుడే ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా వేసినాం కదా సాల్ట్. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం రుచికి సరిపోయినంత. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఈ ఒబ్బటి చారు కూడా అండి 3 రోజులైనా ఉంటుంది, బాగుంటుంది. దీన్ని ఉడకపెట్టి తినే గుందికి ఇంకా టేస్ట్ ఎక్కువ అండి ఒబ్బటి చారు. ఈ ఒబ్బటి చారు అనేది బాగా కొత్త అని ఉడకాలి. ఉడికినాక లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం. మన ఒబ్బటి చారును రెడీ అయిపోయిందండి. ఇది బాగా ఉడికిందంటే కొత్తిమీర వేస్తే అది అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఒబ్బట్లు చేసుకుందాం. దానికి పూర్ణము ఉండలు పట్టుకుందాం. మీరు పూర్ణం ఉండలు పట్టుకునేటప్పుడు కూడా అండి, మీకు ఏ సైజులో అయితే ఒబ్బట్టు కావాలో ఆ సైజు పట్టుకోండి. అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదండి, మీడియంగా పడుతున్నాను.
మా ఇంట్లో ఒబ్బట్టు చేస్తే లంచ్ బాక్స్ కానీ ఇదే తీసుకెళ్తారండి. మా అమ్మకి పాపకి అంత ఇష్టం, నాకు కానీ చాలా ఇష్టం అండి ఒబ్బట్టు. మన ఊర్లో చేసేదానికంటే ఇక్కడ నేను నేర్చుకునేదే నాకు చాలా ఇష్టము. పాప కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఒబ్బట్టు తినాలనిపించింది. నాకు వచ్చేది కాదు పెళ్ళైన కొత్తలో. అప్పుడు అమ్మని అత్తని చేయమంటే చపాతీ పిండిలాగా కలిపేసినారు, నాకు తెలియదు కదా. ఈ పూర్ణం మన సుగిలికి రుబ్బుతాం కదండి, అట్లా రుబ్బేసినారు. బాగా చపాతీ రుద్దినట్టు రుద్దేసినారు మైదా పిండి. దాంతో పెట్టి దుద్దుతూ ఉన్నారు. ఈ పక్క దుద్దితే ఈ పక్క పోతుంది, ఈ పక్క దుద్దితే ఆ పక్క పోతుంది. అట్లయింది. ఆ దెబ్బతో నాకు ఒబ్బట్టు వద్దు ఏమో వద్దు, నేనే నేర్చుకొని తింటాను అట్లనేసి మళ్ళీ నేనే నేర్చుకున్నాను. అంతే అండి, మనం అనుకుంటే ఏదైనా నేర్చేస్తాం అండి. మనం ఒబ్బట్టు చారు కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. అయిపోయిందండి మన ఒబ్బట్టు చారు. ఇప్పుడు మన ఒబ్బట్టు చారు రెడీ అయిపోయిందండి. ప్లేట్ పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం ఒబ్బట్టు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకుందాము. ఇప్పుడు పెనం బాగా ఉడికెక్కాలి, ఆ లోపల మనం ఒబ్బట్టు రెడీ చేసుకుందాం. చూడండి, మన ఒబ్బట్టు తట్టేకి ఇక్కడ కవర్ తీసుకున్నాను. ఒబ్బట్టుకి కవర్ వస్తుందండి. ఆ కవర్ ఇక్కడ దగ్గరగా ఉండే బుక్ షాప్లో అయిపోయిందంట. అడిగినాను, రేపు వస్తుందన్నారు. నేను ఈ పొద్దు చేయాలి, రేపు వస్తే నేనేం చేసేది. అందుకే ఇక్కడ నార్మల్ కవర్ ఉంది కదండి, దీన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతోనే తడతాను, దీంతోనే మనం పల్చగా చేయొచ్చునండి. ఇప్పుడు ఎట్లా చేయాలి ఒబ్బట్టు అనేది చూద్దాము. మనం ముందుగా పిండి కలిపి పెట్టినాం కదా, చూడండి పిండి బాగా మెత్తగా అయింది, బాగా ఊరింది. ఇప్పుడు అరగంట కాదండి, 3/4 గంట అయింది పిండి కలిపేసి మనము. ఇప్పుడు దీనికి ఇంకొద్దిగా నూనె వేసుకుందాం. మన చేతికి అంటుకోకూడదండి, పిండి అనేది మన చేతికి అంటుకోకూడదు కాబట్టి ఇంకొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు మనకి ఎంతైతే కావాలో, పూర్ణానికి సరిపోయినంత ఎంతైతే పిండి కావాలో అంత పిండి తీసుకుంటాము. మీరు ఎక్కువ తీసుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఈ కవర్ పెట్టుకున్నాం కదా, ఈ కవర్ ఒకటి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, దీనిపైన కొద్దిగా నూనె వేసుకోండి. నూనె వేసేసి ఇలా రుద్దేసినాక ఈ పిండి తీసుకున్నాం కదా, ఈ పిండిని ఇలా తట్టుకోండి. ఇలా తట్టుకున్న తర్వాత మన 2 చేతులు ఉపయోగించాలండి. ఈ ఒబ్బట్టుకు మాత్రం ఒక చెయ్యి అయితే చాలదు, మన 2 చేతులు కావాలి. ఇప్పుడు ఈ ఉండ పెట్టుకొనేసి దీన్ని ఇలా లోపల పెట్టేసి ఇట్లా తీసుకునేద్దాము. చాలామంది ఒబ్బట్టు రాదు, కర్ణాటకలోనే పుట్టి కర్ణాటకలోనే పెరిగిన వాళ్ళకి కూడా రాదు అంటారండి. కాకపోతే మనం మనసు పెట్టినామంటే ఏదైనా నేర్వచ్చును. ఇప్పుడు బాగా క్లోజ్ అయింది కదా, ఇది బాగా క్లోజ్ అయింది. క్లోజ్ అయినాక దీన్ని ఇట్లా పెట్టేసి దీనిపైన ఇంకో కవరు, ఈ కవర్ అతుక్కోకుండా ఉండేకి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి దీన్ని పెట్టేసి, ఇప్పుడు మీకు ఎంత పల్సగా కావాలి, చాలామంది ఇట్టి వస్తుంది, అది ఎలా పల్సగా వస్తుంది అనేసి ఇప్పుడు ఈ కవర్ పెట్టినాం కదా, ఈ కవర్ పెట్టేసి మీకు ఎంత పల్సగా కావాలి అట్లా, ఎంత పల్సగా కావాలన్నా. ఇది కవర్ చిన్నది అయిపోయిందండి, ఇంకా నేను పెద్ద కవర్ తీసుకుంటే ఇంకా పెద్దదిగా వస్తుంది. దీన్ని మధ్యలోకి పెడదాం. ఇప్పుడు చూడండి, మీకు ఎంత పల్సగా కావాలో అంత పల్సగా మీరు చేసుకోవచ్చు. రౌండ్గాను వస్తుంది, పల్సగాను వస్తుంది. ఇట్లా మధ్యలో మిశ్రమాన్ని నుంచి ఇట్లా తీసుకున్నామంటే పల్సగా వస్తుంది. చూడండి, కవర్ పెట్టుకునే దానివల్ల మనకు చేతికి అంటుకోదండి, కవరు నైస్గా ఉంటుంది కాబట్టి మనం ఈడిస్తేనే వచ్చేస్తుంది. చూడండి పల్సగా మనం తీసుకుని ఇంత ముద్ద అయ్యింది, ఇంత పెద్దది, మన చపాతీ కన్నా పెద్దదిగానే వచ్చింది. నెయ్యి వేస్తున్నానండి. ఇక్కడ నెయ్యి కొద్దిగా పెనుకి అప్లై చేసేద్దాము. ఎక్కువ అవసరం లేదు, ఫస్ట్ దానికి మాత్రం అట్లా వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒబ్బట్లోనే నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా పూయాల్సిన పని లేదు. ఇప్పుడు పెనం వేడెక్కింది, దీన్ని ఇట్లా తీసేయాలి. పేపర్ తీసి ఇది ఏదైతే ఇట్లా కింద పెట్టినామో దాన్ని ఇట్లా పైకి వచ్చే మరి ఇట్లా వేసుకోవాలి. ఏదైనా ఒక పాత్ర పైన కావచ్చు, దేనిపైన వేసుకొని మన చేతిలోకి ఇలా తీసుకోవాలండి. ఇలా నాగ్గా తీసుకుని ఇట్లా వేసినామంటే మనకు ఒబ్బట్టు అనేది షేప్ అట్లే వస్తుందండి, పల్సగా వస్తుందండి. మన బయట మన ఫంక్షన్లో చేసినట్లు వస్తుంది. ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను, తినేటప్పుడు వేసుకున్నా బాగుంటుంది, కాకపోతే నేను కాల్చేటప్పుడే నెయ్యి వేస్తున్నాను. కొద్దిగానే పడుతుందండి నెయ్యి కానీ నూనె కానీ కాల్చేటప్పుడు, ఎందుకంటే మనం కలిపేటప్పుడే అయిన నూనె అంతా పోసి కలిపినాం, ఎక్కువ నూనె పోసి కలిపినాం కాబట్టి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తిప్పించుకుందాము. నెమ్మదిగా ఇంకో పక్క కాల్చుకుందాము. ఇది సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి, ఎందుకంటే మైదా కదా, ఇది బాగా కాలాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది. మీరు ఇక్కడ ఇట్లా చేసుకుంటేనే అక్కడ దాన్ని దుద్దుకోవచ్చును, కాకపోతే మీకు చూపించాలని నేను ఇట్లే చూపిస్తా ఉన్నాను. నేనైతే ఒక పక్క దాన్ని తట్టుకుంటానే ఇక్కడ కాల్చేస్తానండి.
నాకు అలవాటు అయింది కాబట్టి. స్వీట్ అయితే నేను ఇంకా తక్కువ వేసానండి, అర్ధ కేజీ వేయను, ఇంకా ఒక 50 గ్రాములు తగ్గిస్తాను. కాకపోతే మీకు చూపించాలి కదా పక్కా కొలతల్లో, చాలామంది స్వీట్ ఎక్కువ తింటారండి, కాబట్టి నేను కరెక్ట్ స్వీట్ వేసినాను. అర్ధ కేజీ వేసినామంటే స్వీట్ తినే వాళ్ళకి కూడా చాలా కరెక్ట్గా సరిగిపోతుంది, కాబట్టి నేను ఈరోజు అట్లా వేసాను. చూడండి బాగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని మడత పెట్టుకొని తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇది చల్లారితేనే టేస్ట్ కదా, అందుకే ఇట్లా పెద్ద తట్లో ఆరబెట్టుకుందాం. మామకి డబ్బాకి 2 అండి, పాప డబ్బాకి 2, నాకు తినేకి 2, మళ్ళీ మిగిలింది అట్లే నేను పెట్టేస్తానండి. సాయంకాలం వస్తారు కదా, స్నాక్స్ ఏమన్నా కావాలి అంటుంది పాప, ఆ టైంలో ఉడుగ్గా ఇచ్చేసినామంటే తింటారు. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా చేసుకునేసినాక ఇప్పుడే దాన్ని ఎలా అయితే చేసుకున్నామో అలానే పెట్టేసి, మీకేమన్నా ఇక్కడ ఓపెన్ అయిపోయింది అని అనిపిస్తే ఇక్కడ ఎక్కువ పిండి ఉంటుంది, దాన్ని ఇట్లా సరి చేసుకున్నారంటే సరిపోతుంది. మీకేమన్నా బయట వచ్చేసింది అంటే భయపడద్దండి, అదేం కాదు. ఫస్ట్ సారి బాగా రాలేదంటే రెండోసారి హుషారు పడతాము, దాన్ని అది ఎందుకు బాగా రాలేదు ఫస్ట్ సారి అనేసి దాన్ని ఆలోచిస్తాము, అది ఎందుకు రాలేదో మనకు తెలుస్తుంది. కాబట్టి రెండోసారి మనం కరెక్ట్గా చేస్తాం కాబట్టి వస్తుంది. నేను కవర్ చిన్నది తీసుకునేస్తున్నాను. ఒబ్బట్టు కవర్ అయితే బాగా ఇంత వెడల్పు వస్తుందండి, పెద్ద ఒబ్బట్టు తట్టుకునేట్టు వస్తుంది. నేను ఒబ్బట్టు కవర్ దొరుకుతుందనేసి అనుకున్నాను, కాకపోతే ఈరోజు దొరకలేదు. ఒబ్బట్టు కవర్ కానీ ఉన్నిందంటే ఇప్పుడు ఇది తీసేస్తాం కదండి, ఇది తీసేసి ఒబ్బట్టు కవర్ ఉంటే దీన్ని తీసి ఇట్లే వేసేయచ్చును. కాకపోతే నాకు ఒబ్బట్టు కవర్ దొరకలేదు కాబట్టి ఈరోజు ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసేటప్పుడు మన చేతికి ఇట్లా ఆనించుకునేయాలి. మన చేతికి ఇట్లా ఆనించుకొని ఇట్లా తీసినామంటే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా వేసుకోవచ్చు. ఉగాది పండగకి చాలామందికి రాకుండా సుగిలి చేసేస్తారండి చాలామంది. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు తింటారు ఉగాది పండగకి, మీరు తింటారు. నాకు ఫస్ట్ టైం వచ్చేది కదండి, కొనకొచ్చుకున్నాను నేను కూడా ఒబ్బట్లు. ఫస్ట్ టైం ఉగాది పండగకి నా పెళ్ళైన 2వ సంవత్సరము ఉగాది పండుగ వచ్చింది, అప్పటికి నేను నేర్చుకోలేదు. అప్పుడు మామని కొనకొచ్చి ఇచ్చేయండి అన్నాను. ఒక ఒబ్బట్టు వచ్చి 15 రూపాయలు తీస్తారండి ఇక్కడ. ఎందుకు, మనం ఇక్కడ ఇంట్లో చేసుకున్నామంటే నీట్గానే ఉంటుంది. వాళ్ళు నైట్ అంతా పిండిని ఉడకబెట్టి రుబ్బి చేస్తారు కదా, మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యి వేద్దాం. ఇప్పుడు దీన్ని చేసుకున్నాం. ఇప్పుడు అది కాలే లోపల దీన్ని బాగా దుద్ది పెట్టుకునేద్దాము. పాప హెల్ప్ చేస్తుందండి, 2 పెనుములు పెట్టిన ఇట్లా దుద్ది వేసేసినానంటే పాప కాల్ చేస్తుంది, ఇంకా ఫాస్ట్లో అయిపోయేది. కాకపోతే పాపది ఈరోజు చదువుకునేది ఉందంట, ఆమెకి ఈరోజు ఎగ్జాము, కాబట్టి చదువుతూ ఉంది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు ఇది వేసుకునేద్దాం. ఇప్పుడు ఇంకొకటికి రెడీ చేసుకుందాం. అంతే అండి, చేస్తా ఉంటే మన చేతులు కూడా బాగా ఫాస్ట్గా తిరుగుతుంది. ఒక్కసారి చేసినామంటే మన వల్ల కాందంటే ఏమీ ఉండకూడదండి, నన్ను అడిగితే మాత్రం. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేద్దాం.
ఇట్లా తీసేటప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా అది తీసేయండి, లేదంటే పైన పిండే ఎక్కువ ఉంటుంది, కింద పూర్ణం తక్కువ ఉంటుంది. నా బుజ్జి తల్లికి ఒకరోజు తినేసి రెండో దినం పూర్ణం నచ్చదు, లోపల నచ్చదండి, పైన నచ్చుతుంది ఆయనకి. ఇలాగనే క్యారెట్లో చేసినా కానీ చాలా బాగుంటుందండి. క్యారెట్ని ఏం చేసి బెల్లం వేసి వేయించేసి ఇలా చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అది కూడా. ఫస్ట్ టైం ఇట్లా వేసేటప్పుడు ఎక్కడ చేయి కాలిపోతుందని భయపడినాను, మళ్ళీ అలవాటు అయింది నాకు. చెయ్యి కాలదండి, చల్లగానే ఉంటుంది, ఎందుకంటే మన పిండి చల్లగానే ఉంటుంది కదా, మనము చెయ్యి వచ్చి పెన్ను మీద తగలదు. ఇది వచ్చి ఒబ్బట్టు వచ్చి మన వేలు పైన ఉంటుంది కాబట్టి ఫస్ట్ కింద ఉంటుంది కదా, ఒబ్బట్టు నుంచి ఇట్లా తీసుకొని వచ్చినామంటే మన చెయ్యికి అనేది ఉడుక్కి తగలదు. చూడండి అంతే అండి, మనం వేడి ఒబ్బట్లు రెడీ అయిపోయింది. ఇందులో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇంకోటండి, మా ఇంట్లో కాంబినేషన్ ఏం తెలుసా, పాలు వేసుకొని తింటామండి మేము. మాకు పాలు అంటే చాలా ఇష్టం. ఇందులోకి పాలు అయితే రోజు తాగము, ఒబ్బట్టు ఉంటే మా ఇంట్లో పాలు ఉండాలి. పాలు కూడా కాంచి పెట్టేసినాను. ఇప్పుడు మా అమ్మ టిఫిన్ అయినాక ఒక ఒబ్బట్టు తినేసి పాలలో పోతారు. చూసారు కదండి, సింపుల్గా అయిపోయింది మన ఒబ్బట్టు. కాకపోతే మనం మనసు పెట్టాలి, మనకు కొంచెం కష్టమవుతుంది. కష్టమైనా ఏముందండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో చేసుకున్నామంటే అందరూ బాగా తినచ్చు, హెల్తీగానే ఉంటుందండి. మనం బయట తెచ్చి తినేది బాగుండదు. కాబట్టి ఇలా ఇంట్లో చేసుకోండి. మీకు పక్కా మెజర్మెంట్లో చూపించినాను, మీరు ట్రై చేయండి, ఇలానే వస్తుంది. ఒకటి తీసి నేను తుంచి చూపిస్తాను, ఎలా ఉందో చూపిస్తాను ఉండండి. చూడండి, తుంచితే కానీ ఎంత బాగా తునుగుతుందో, ఊరికే అట్లంటే వచ్చేస్తూ ఉందండి. అసలు మనం ఒట్టి మైదా వేసినామంటే ఇట్లా తుంచినా, ఒక చేతితో తుంచినా కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇది ఒక్క చేతిలో అట్లన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, మీరు చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కాకపోతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్ కూడా ఇలా 2 ఒబ్బట్లు చేసేసినామంటే కూడా వాళ్ళు తృప్తిగా తింటారు, హ్యాపీగా ఉంటారండి. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీలు ఇంకా మరెన్నో కొత్తవి చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసేది నాకు తెలుస్తుందండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి పంపిస్తుంది. కాబట్టి మీరు ఒక్క లైక్ చేయండి, అట్లే షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక లంచ్ బాక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.